తెలంగాణ రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్స్ మరియు జిహెచ్ఎంసి శాఖలో పనిచేసే అవుట్సోర్సింగ్ సిబ్బంది ఈరోజు ధర్నాకు ఇందిరా పార్క్ చౌక్ దగ్గర ధర్నా కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళ సమస్యలు ఏంది అనేది ప్రధానంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏఐటీసీ జనరల్ సెక్రటరీ బాలరాజు ఉన్నారు. ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, చెప్పండి, ఏంది సమస్యలు, ఏంది జిహెచ్ఎంసీకి సంబంధించిన అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు ఏంటి? మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే కార్మికులు, వేలాది మంది కార్మికులు ఈరోజు రాత్రి పగలనకుండా 3 షిఫ్టులలో పనిచేస్తున్నారు. ఈ పనిచేసేటువంటి కార్మికులకు కేవలం 10,000 రూపాయలు కనీస వేతనం చెల్లిస్తూ, కొంతమందికి వేరే జీతాలు చెల్లిస్తూ, అందరికీ ఒకే రకమైనటువంటి జీతం చెల్లించకుండా మున్సిపల్ యాజమాన్యాలు ఇబ్బందులు పెడుతున్నాయి, బాధలు పెడుతున్నాయి. కాబట్టి వారికి జీతం సరిపోతలేదని చెప్పి ఈరోజు ధర్నాకు వచ్చాడు. అంటే ప్రజెంట్గా వీళ్ళకి ఎంత జీతం ఉన్నది? ఇప్పుడు వీళ్ళకు కాంట్రాక్ట్ పద్ధతిలో చేస్తారా? వాళ్ళకి సకాలంలోనే వీళ్ళకి జీతాలు ఇస్తారా? ఇప్పుడు అన్నీ కూడా ప్రభుత్వము ప్రైవేటీకరణలో భాగంగానే కాంట్రాక్ట్ విధానమే నడుస్తుంది. ఆ కాంట్రాక్ట్ విధానంలో ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క రకమైనటువంటి వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అతి తక్కువగా 10,000 రూపాయలు ఇస్తూ, కొంతమందికి 18,000 రూపాయలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మున్సిపల్ కార్పొరేషన్లో లక్షలాది కోట్లాది రూపాయల నిధులు ఉన్నప్పటికీ ఈ కార్మికుల యొక్క క్షేమం గురించి కానీ, వారి కనీస వేతనాలు చెల్లించే విషయం కానీ చేయడం లేదు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేస్తున్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని, మున్సిపల్ కార్పొరేషన్లను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళు పని చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి, రాత్రిపూట యాక్సిడెంట్లు అవుతున్నాయి. చనిపోతున్నటువంటి కార్మికులకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి చోట దుమ్ము ధూళి ముక్కులు పోయి లంగ్స్ పాడై అనేక రకాల ఇబ్బందులకు, అనారోగ్యానికి గురైనటువంటి కార్మికులకు, ఆ కార్మికులను ఆదుకునేందుకోసం మరి ప్రభుత్వం తప్పనిసరిగా ఈఎస్ఐ చట్టాన్ని అమలు చేయడం ద్వారా అందరికీ ఆరోగ్యము, వారి కుటుంబానికి ఆరోగ్యం ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈఎస్ఐ చట్టాన్ని అమలు చేయమంటున్నాం. అదేవిధంగా వాళ్ళు చనిపోయినప్పుడు వారికి ఇచ్చేటువంటి డబ్బుతో పాటు వారు ప్రమాదాలు జరిగి కాళ్ళు చేతులు విరిగిపోతాయి. ఈ కాళ్ళు చేతులు విరిగినప్పుడు యాక్సిడెంట్ల వల్ల విరిగిపోతే వారికి ప్రమాద నష్టపరిహారం చట్టం కింద కూడా వాళ్ళు ఎంతకాలం సర్వీసులో పనిచేస్తే అంతకాలం జీతం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాలను, అదేవిధంగా మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈనాడు వచ్చినటువంటి అమరపాలి గారు ఇక్కడ కేవలం వాళ్ళకు ఉన్నటువంటి వీక్లీ ఆఫ్ రోజు వాళ్ళ ఇంటికాడు ఉండి, పొరపాటున ఒక రోజు ముందు కానీ తర్వాత కానీ ఇంటికాడు ఉంటే 2 రోజుల జీతం కట్ చేస్తా అని చెప్పి అనాలోచితంగా మాట్లాడుతుందామే. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ విధానాన్ని మానుకోమంటడం కూడా హెచ్చరిక చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్మికులకు మరి ప్రావిడెంట్ ఫండ్ చట్టం, అదేవిధంగా ప్రమాద నష్టపరిహార చట్టం, కనీస వేతన చట్టం, ఈఎస్ఐ చట్టం ఇవన్నీ అమలు చేసినప్పుడే ఈ కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా వీరికి కూడా జీతాలు ఇవ్వాలి. 8 గంటలు పనిచేస్తారు. ఆ 8 గంటలు పనిచేసిన పర్మనెంట్ ఉద్యోగుల్లో పనిచేసే కార్మికులకు ఇచ్చే జీతం ఈ కార్మికులకు ఇచ్చేటువంటి జీతంలో వ్యత్యాసం ఉంది. అది కూడా చట్టం ఉంది. మరి ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల్లో పనిచేసే కార్మికులు హైదరాబాద్కు వచ్చి ఈ ధర్నా చేయడానికి వస్తే పర్మిషన్ ఇవ్వడం లేదు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ యొక్క హోంశాఖ మాత్యులు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మాత్యులు, ఆ 2 శాఖలు ఆయన దగ్గరనే ఉన్నాయి. ఉన్నప్పటికీ ఇక్కడ మున్సిపల్ ఉద్యోగుల జీతాలు పెంచేటువంటి ఆలోచన చేయడు. అదేవిధంగా మా కడుపు కాలుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ధర్నా చేసేందుకు వస్తే ధర్నాకు కూడా 2 గంటల పర్మిషన్ ఇచ్చి ఈరోజు దారుణంగా కార్మికుల యొక్క గొంతును ఈ ప్రభుత్వం నొక్కుతుంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు? జిహెచ్ఎంసీ పరిధిలో ఎంతమంది ఉన్నారు? రాష్ట్ర వ్యాప్తంగా 54,000 మంది కార్మికులు ఉంటారు. జిహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా ఉంటారు. వరంగల్ మున్సిపాలిటీ కానీ, కరీంనగర్ మున్సిపాలిటీ కానీ, ఇట్లా పెద్ద మున్సిపాలిటీలలో ఎక్కువ మంది పనిచేస్తారు. 3 షిఫ్ట్లలో పనిచేస్తారు. ఈ పనిచేసినటువంటి కార్మికులందరూ కూడా వారికి యూనిఫామ్ ఇవ్వాలి. వాళ్ళ బట్టలు వాళ్ళు వేసుకొని వస్తే ఈ దుమ్ము ధూళిపడి ఆగమవుతారు. అదేవిధంగా నెత్తికి నూనె ఇవ్వాలి, సబ్బులు ఇవ్వాలి, చీపురు గట్టలు ఇవ్వాలి, పనిముట్లు ఇవ్వాలి. ఇవన్నీ ఏవి ఇవ్వకుండా, ఐడి కార్డులు ఇవ్వకుండా, ఆ కార్మికులను కార్మికులుగా గుర్తించకుండా కాంట్రాక్టర్ మాత్రం అందలం ఎక్కించి కాంట్రాక్టర్లో మేలు చేసేందుకోసం ఈ యొక్క మున్సిపల్ అధికారులు ఈ యొక్క లేబర్ కార్మికులను ఎవరైతున్నారో మున్సిపల్ కార్మికులు
కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ఉసురు పోసుకుంటున్నారు. అది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సో ఇది పరిస్థితి. అంటే కార్మికులకు మాత్రం వచ్చే బెనిఫిట్లు మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాంటిది మాత్రం అందడం లేదు. అంటే కనీస వేతనం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది ఈ అవుట్సోర్సింగ్ సిబ్బందికి మాత్రం. అంటే వీళ్ళు ఎప్పుడు నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. ఈ మున్సిపల్ ఏరియాలలో కావచ్చు, జిహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా ఇక్కడ కార్మికులు మాత్రం ఉంటున్నారు. కానీ అయినా ఈ ప్రభుత్వం మాత్రం వీళ్ళను నిమ్మకు నీరెత్తినట్లనే వీళ్ళని కార్మికులను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని గట్టిగా మనతో చెప్పడం జరిగింది. సో వాళ్ళకి కావాల్సిన ఈఎస్ఎఫ్ పిఎఫ్ పైసలు కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు, ఇలాంటి హెల్త్ కార్డు కూడా ఎలాంటి కూడా ఈ ప్రభుత్వం చేయలేదు అని గట్టిగా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడో ఒకప్పుడు కంపల్సరీ దించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నాయకులు చెప్పడం అనేది జరిగింది.